సరస్వతీదేవి సకల విద్యా స్వరూపిణి. సరస్వతీదేవి కొలువై ఉన్న ఆలయాలు దేశంలో చాలా తక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు. అలాంటి అరుదైన ఆలయాల్లో ఈ ఆలయం చాలా ప్రత్యేకమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆత్మకూరు నుంచి 18 కిలోమీటర్ల దూరంలో దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో అత్యంత ప్రసిద్ధి చెందిన శ్రీ కొలను భారతీదేవి ఆలయం ఉంది. దేశంలో ఉన్న అతి పురాతన ఆలయాల్లో ఈ ఆలయం కూడా ఒకటి. నల్లమల అడవుల్లో ఎత్తైన కొండల నడుమ చారుగోషి నది ఒడ్డున ఈ అమ్మవారి ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో మల్ల భూపతి అనే చాళుక్యరాజు నిర్మించినట్లుగా తెలుస్తోంది. సరస్వతీదేవి యొక్క ద్వాదశ నామ స్తోత్రాల్లో మొదటి నామైన శ్రీ భారతి పేరుతో వెలిసిన క్షేత్రమే ఈ కొలను భారతీ క్షేత్రం. కొలను పక్కన వెలిసిన భారతీదేవి కాబట్టి కొలను భారతీదేవిగా పిలువబడుతోంది. కృతయుగంలో సప్త ఋషులు యాగం చేయడానికి వచ్చినప్పుడు వారి సంరక్షణార్థం అమ్మవారు ఇక్కడికి వచ్చి స్వయంభూగా నెలవైంది. అమ్మవారి మూల విరాట్ ఎదుట శ్రీచక్రం ఉండటం కూడా ఇక్కడి విశేషం. ఈ క్షేత్రం వర్ణతీర్థంగా ప్రసిద్ధి చెందింది. శ్రీశైలానికి చెందిన పశ్చిమ దిక్కుల్లో ఉన్న ఈ కొలను భారతి అమ్మవారు చేతిలో వేదాలను ధరించి ఉన్న పుస్తకపాణిగా మనకు దర్శనమిస్తుంది. 4 చేతులు కలిగిన అమ్మవారు ఉత్తరముఖంగా దర్శనమిస్తున్నారు. కుడి 2 చేతుల్లో పాశం, అభయహస్తం, ఎడం వైపు 2 చేతుల్లో పుస్తకం, అంకుశం మనకు కనిపిస్తాయి. ఈ ఆలయ సమీపంలో సప్త శివాలయాలు ఉండటం కూడా ఒక విశేషం. సప్త శివాలయాలే ప్రాకారాలుగా సుందర తీర్థం, అభిషేక జలదిగా కలిగిన ఈ కొలను భారతీ క్షేత్ర ఆవిర్భావం పురాణ కాలంలో జరిగినట్లు చెప్తారు. ఇక్కడ జనార్దన స్వామి వారి దేవాలయం కూడా చాలా ప్రసిద్ధమైనది. 7 శివాలయాలు కూడా ఎర్రటి ఇసుకరాయితో నిర్మించి ఉండటం మనం గమనించవచ్చు. ఆ ఆలయాలను చూస్తే చాళుక్యుల కాలం నాటి ఆలయాలను అనుకుంటాం గాని దానికి సంబంధించిన ఆధారాలు మాత్రం లేవు. ఈ శివాలయాలు శిథిలావస్థలో ఉంటే ఇటీవలే వాటిని పునరుద్ధరించారు. ఒక్కో గుడిలో ఒక్కో శివలింగం ప్రతిష్ఠించారు. మాఘశుద్ధ పంచమి నాడు ఈ దేవాలయంలో ఉత్సవాలు జరుగుతాయి. కార్తీకంలో ప్రత్యేక పూజలు జరుపుతారు మరియు పౌర్ణమి నాడు విశేష పూజలు నిర్వహిస్తారు. మహాశివరాత్రి నాడు జాగరణ ఏర్పాట్లు కూడా ఇక్కడ చేస్తారు. రాయలసీమ పరిధిలో ఉన్న ఈ క్షేత్రం అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకొని ఉండటంతో ప్రతి ఏడాది వసంత పంచమి వేడుకలు భక్తుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తారు. ఈ చదువుల తల్లి కొలువైన ఆలయంలో అక్షరాలు దిద్దిన పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుందని, అమ్మవారి దీవెన వారిపైన ఎప్పుడూ ఉంటుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ ఆలయానికి చేరుకోవాలంటే ముందుగా కర్నూలు జిల్లా ఆత్మకూరు కొత్తపల్లి మండల కేంద్రం నుంచి శివపురం అనే గ్రామానికి చేరుకోవాలి. అక్కడి నుంచి 5 కిలోమీటర్లు ప్రయాణిస్తే ఈ దేవాలయానికి మనం చేరుకోవచ్చు. సప్త శివాలయాల మధ్య ఉన్న సరస్వతీదేవి ఆలయం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదూ. ఇలాంటి మరిన్ని